అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ వేదసారములోని అనేకమైనటువంటి మంత్ర నిగూఢ రహస్య అర్థములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా పరమాత్మ అయినటువంటి పరశివుడి యొక్క రూపము, ఆ రూపాన్ని ధ్యానించినటువంటి లక్షణం గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పరశివుడి యొక్క రూపము, ధ్యానము మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శివాత్మకమైనటువంటి రూపంలో పరశివ శివ ఈశ్వర పరమేశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్ర అని మనకు చెప్పబడ్డది. అనగా ఈశ్వరుడి యొక్క గోత్రము, ఈశ్వరుడి గోత్రానికి వచ్చేటువంటి ఋషులు ఎవరు అంటే అన్నీ తానే పంచారుషులుగా వెలుగొందుతూ ఉన్నాడు. పరశివ, శివ, ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర అనేటువంటి 5 పేర్లు. అలా పరశివుణ్ణి పరమశివుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. పరమశివుడు, పరశివుడు, ఈశుడు, శంభుడు ఇలా అనేకమైనటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఆ పరమాత్మ అయినటువంటి శివుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఉండేటువంటి అనేక రోగములు, బాధలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యము కావాలి అంటే ఈశ్వరుడే ఇవ్వాలి. అలా ఏ ఐశ్వర్యం కావాలి మనిషికి అనగా బాలస్థావత్ క్రీడాసక్తః, తరుణస్థావత్ తరుణీసక్తః, వృద్ధస్థావత్ చింతాసక్తః. పిల్లలకి ఆడుకోవాలి అనేటువంటి ఆశ, మధ్య వయస్కులకి వారితో ఉండాలి ఆ రకమైనటువంటి అంటే ఉద్యోగం రావాలి లేక మనము జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఆశ. వృద్ధులకి చింత అనగా ఎప్పుడు అయ్యో ఆ కాలంలో మేము ఇది చేయలేకపోయామే అది చేయలేకపోయామే అనేటువంటి చింత. బాల్యంలో ఆటలపైన, యవ్వనంలో తాను చేసేటువంటి వృత్తి స్థిరత్వము పైన వృద్ధులలో చింత. ఇవి 3 ఎప్పటికీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ ఐశ్వర్యం కావాలి అనే ప్రశ్నను మనం వేసుకుంటే బాల్యంలో చదువు కావాలి, యవ్వనంలో పూర్తిగా శాంతపరమైనటువంటి జీవితం కావాలి, వార్ధక్యంలో పరమాత్మని యొక్క నామస్మరణ కావాలి అని మనకు భజగోవింద స్తోత్రం చెప్పబడ్డది. ఈ విధముగా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. ఆ ఐశ్వర్యం అనగా విద్యార్థులకు విద్యనివ్వాలి అంటే పరమేశ్వరుడే ఇవ్వాలి. అదే విధముగా యవ్వనస్తులకు ఉద్యోగములు ఇవ్వాలి, జీవితంలో స్థిరపడాలి అంటే పరమాత్మ అయినటువంటి పరశివుడే ఇవ్వాలి. వృద్ధులకి చింత లేకుండా శాంతమైనటువంటి జీవనం కావాలి అంటే పరమాత్మ అయినటువంటి శివుడు తనను శాంతముగా ఉండడానికి సంకల్పించాలి. ఈ విధముగా పరమాత్మ అయినటువంటి శివుడు అనేకముగా మన జీవితంలో మన వెంట నడుస్తూ ఉంటాడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాః. అందరూ అనుకుంటారు మేము పరమాత్మ యొక్క సేవ చేస్తూ ఉన్నాము, ఈ రకములైనటువంటి బాధలు మేము పడుతూ ఉన్నామే అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే, నీవు ఏదైతే గత జన్మలో చేసినటువంటి పాపము ఉంటుందో ఆ పాపానికి పరిహారం ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అవి వ్యాధుల రూపంలో నీ వెంటబడుతూ ఉంటాయి. వ్యాధులు లేవు, నువ్వు సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు, మోసము చేస్తున్నావు అంటే అన్యాయార్జితం విత్తం 10 వర్షే వినశ్యతి అథవా 12 వర్షాన్ని సమూలంచ వినశ్యతి. 10 సంవత్సరాలు నీవు చేసినటువంటి పాపపు కర్మల వలన
నీవు రోగాలను అనుభవిస్తావు, అదే విధముగా నువ్వు సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు. అది 10 సంవత్సరాల్లో కరిగిపోతూ ఉంటుంది. 10 సంవత్సరాలు కరగలేదు అనుకోండి, 12వ సంవత్సరం మొత్తము పోతుంది. నువ్వు చేసేటువంటి వృత్తిలో న్యాయమైనటువంటి న్యాయార్జితం ఏదైతే ఉంటుందో దాని వలన నీవు కానీ నీతో ఉండేటువంటి వాళ్ళు కానీ సుఖపడతారు అని మనకు చాణక్య నీతి శాస్త్రం కూడా తెలిపినది. 4వ అనువాకంలో 12వ యజుస్సు ఈ విధముగా ఉంది. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః. తక్షకులు అనగా ఈ రథాలను తయారు చేసేటువంటి పనివారులు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారికి మేము నమస్కరిస్తూ ఉన్నాము. తద్రూపమైనటువంటి రథాలను చేసేటువంటి వాళ్ళు, రథాలకు కర్రలను సేకరించేటువంటి వాళ్ళు, అనగా ఒక రథాన్ని చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి కర్రలు, దానికి సంబంధించినటువంటి మేకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి కొంతమంది పని వాళ్ళు అవసరపడుతున్నారు. ఆ రకముగా ఉండేటువంటి వాళ్ళకి మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః. తక్షక అనగా ఈ విధమైనటువంటి సేకరణ చేసేటువంటి వాళ్ళు, కర్ర సేకరణ చేసేటువంటి వాళ్ళు. రథకారేభ్య అనగా రథాలను చేసేటువంటి వాళ్ళు. ఈ విధముగా చెట్ల నుండి ఆ చెక్కలను సేకరించి రథాలుగా మలిచేటువంటి వాళ్లకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. 13వ యజస్సు నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమః. కులాలేభ్య కర్మారేభ్య అనగా కర్మలను ఆచరించేటువంటి వాళ్ళు, కర్మచారీకృత అని అంటాం మనం ఎక్కడైనా. కర్మచారి అనగా ఏదైతే వస్తువు ఉంటుందో ఆ తయారు చేసేటువంటి వాడిని కర్మచారి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ తాను ఎంచుకున్నటువంటి పని అనగా కుండను చేయడమా, రథమును చేయడమా, రథానికి సంబంధించినటువంటి చక్రాలను చేయడమా, లేక ఈ లోకంలో ఇల్లు కట్టడమా, ఇంకా ఏదైనా నిర్మించడమా, వీళ్ళందరినీ కూడా కులాలేభ్య కర్మారేభ్య అనేటువంటి శబ్దంతో పిలువబడుతూ ఉన్నారు. అలాంటి వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఈ రూపంలో ఉండి మనలను ఆశీర్వదిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా ఈ యజుస్సులు అనగా 12, 13వ యజుస్సులు ఏదైతే రథము ఉంటుందో ఆ రథాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు, రథానికి సంబంధించినటువంటి రజ్జులు అనగా తాళ్లను తయారు చేసేటువంటి వాళ్ళు, రథాలను నడపడానికి వీలుగా ఉండేటువంటి ఆసనములు, ఆ ఆసనాలను ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు, రథములు ముందుకు కదులుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి శబ్దము రాకుండా చేసేటువంటి పని చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కులాలేభ్య కర్మారేభ్య రథకారేభ్య అనేటువంటి శబ్దంతో పిలువబడుతూ ఉన్నారు. అలాంటి స్వరూపముగా ఉండేటువంటి శివుడికి మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క వాక్యార్థం. 14వ యజుస్సు 4వ అనువాకంలో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమః. పుంజిష్టేభ్య అనగా పక్షులు, పుంజీలైహి అని పిలుస్తూ ఉంటాం పక్షుల్ని. అలాంటి పక్షులను పట్టుకునేటువంటి వాళ్ళకు మేము నమస్కారం చేస్తూ ఉన్నాం. అనగా పక్షులను పట్టుకోవడం ఏంటి, ఆ పక్షులకి మనం నమస్కారం చేయడం ఏంటి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు. ఎక్కడైతే ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఇళ్ల నిర్మాణమో లేక యజ్ఞయాగాది శాలలు నిర్మాణం చేస్తూ ఉన్నామో అక్కడ ఈ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకున్నా కానీ అక్కడ ఇబ్బందులు సంతరించుకుంటూ ఉంటాయి. హోమగుండాలు ఉంటాయి. ఆ హోమగుండాల ద్వారా వెళ్ళేటువంటి వేడికి, పొగకి ఆ పక్షులకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కావున ఆ పట్టుకునేటువంటి వాళ్ళు, అలాంటి స్థానంలో ఉండేటువంటి పక్షులను పట్టుకునేటువంటి వాళ్లకు మేము నమస్కరిస్తూ ఉన్నాము. అలాంటి పక్షులకు మేము నమస్కరిస్తున్నాము అని అర్థం. పుంజిష్టేభ్య నిషాదేభ్య అనగా పక్షులను చంపేటువంటి వాళ్ళకి, ఎక్కడో ఉండేటువంటి పక్షులను కాదు, మనపైన లోకము పైన దాడి చేసేటువంటి పక్షులు చాలా ఉన్నాయి. అలాంటి పక్షులను సంహరించేటువంటి వేటగాళ్లకు కూడా మేము నమస్కరిస్తున్నాము అని అర్థం. మామూలుగా ఉండేటువంటి పక్షులను చంపడం కాదు, మామూలుగా ఉండేటువంటి పక్షులను పట్టడము కాదు. ఇక్కడ ఎలాంటిది అని అంటే, ఎక్కడైతే ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉండగా పెట్టేటువంటి ఇబ్బందులు పక్షుల ద్వారా జరుగుతూ ఉంటాయి, అలాంటి సమయములో ఆ పక్షులను వెళ్ళగొట్టేటువంటి వాళ్ళను, ఆ పక్షులను పట్టుకొని పంపించేటువంటి వాళ్ళను, దాడి చేసేటువంటి పక్షులను చంపేటువంటి వాళ్లకు ఈ శివ పరమైనటువంటి నమస్కారం నేను తెలియజేస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం.
నమః పుంజిష్టేభ్యః నిషాదేభ్యశ్చ వో నమః. అలాంటి వారలకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. సమూహముగా ఉన్నటువంటి పక్షులు, అన్ని పక్షులు ఒకేసారి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు పెట్టేటువంటి పక్షులకు మేము నమస్కరిస్తున్నాము. అంటే ఇబ్బందికి ఎందుకు నమస్కరిస్తున్నాము అని అంటే, నమస్కారం చేసినంత మాత్రాన ఆ ఇబ్బంది మనకు కలగకుండా ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మత్స్యఘాతులను నిషాదులు అని పిలువబడుతూ ఉన్నారు. అనగా వేటగాళ్ళని నిషాదులు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నారు. కేవలం పక్షి వేట మాత్రమే ఇక్కడ చేయమని చెప్పినారు. ఇంకా ఏ జంతువులను ఇబ్బంది పెట్టకూడదు అనే చెబుతూ ఉన్నారు. అలాంటి పక్షులను పట్టుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్లకు నమస్కరిస్తూ ఉన్నాను శివపరమాత్మ రూపములో అని ఈ యొక్క వాక్య అర్థం. తర్వాత వాక్యం నమ ఇషుకృద్భ్యః ధన్వకృద్భ్యశ్చ వో నమః. ధన్వకృత్ ఇషుకృత్ అని రెండు వాక్యములు ఈ యజుస్సులో ఉన్నాయి. ఇషుకృత్ అంటే ఆయుధములు అని అర్థం, బాణములు అని అర్థం. ఆ బాణాలను తయారు చేసేటువంటి వాళ్ళు. బాణములు అనేక రకాలుగా ఉంటాయి. మనము చూసినప్పుడు త్రిభుజాకారంలో లేదా వృత్తాకారంలో అర్ధచంద్రాకారంలో కూడా ఈ బాణములు ఉంటాయి. బాణములు కేవలం వింటి త్రాడుతో లాగి కొట్టినటువంటివేవి కూడా బాణములు అని అనబడవు. ఆయుధములన్నీ కూడా మంత్రించి విసిరేటువంటివే. అందులో బ్రహ్మాస్త్రము అని, శస్త్ర అస్త్రము అని అనేక పేరుతో పిలువబడినటువంటి అర్థములు, మంత్ర అనుష్ఠానములతో మంత్రించి విడిచేటువంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆయుధాలను తయారు చేసేటువంటి వాళ్లను ఇషుకృత్ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నారు. అలాంటి వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత వాక్యం ధన్వకృత్. ఈ ధనస్సులను తయారు చేసేటువంటి వాళ్ళు. ఎవరైతే ధనస్సును పట్టుకొని ఉంటారో వారి ఆకారానికి, వారి శరీరానికి, వారి సామర్థ్యానికి, వారి యొక్క బలానికి సంబంధించినటువంటి రూపముతో తయారు చేసేటువంటి బాణములు, ధనస్సులు కొని ఉన్నాయి. ఏ ధనస్సుని ఎవరు పడితే వాళ్ళు వాడరు. అలా వారి యొక్క శరీర బరువుకు తగినటువంటి ధనస్సులను తయారు చేయడం. అలాంటి ధనస్సులను తయారు చేసేటువంటి కర్మచారి ఎవరైతే ఉన్నారో వారికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్యార్థం. ఆ తరువాత యజుస్సు 16వ యజుస్సు. మృగయుభ్యశ్వనిభ్యశ్చ వో నమః. మృగయః అనగా అనేకమైనటువంటి జంతువులు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మృగములు అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి. మృగములు అంటే దాడి చేసేటువంటి వాటిని మృగములు అంటారు. లేడిని కూడా మృగము అనే పిలువబడుతూ ఉంటాయి. ఇక్కడ పరమాత్మ అయినటువంటి శివుడి చేతిలో ఒక మృగాన్ని ధరించి ఉంటాడు. ఆ మృగము లేడి, జింక. అలాంటి జింకను ధరించి ఉన్నటువంటి పరమాత్మకు మేము నమస్కరిస్తున్నాము. శ్వనిభ్యః అనగా కుక్కలు, తోడేళ్ళు, నక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటివి. అలాంటి శ్వనిభ్యః పరమాత్మ అయినటువంటి శివుడు ఆ రూపంలో ఉన్నటువంటి జంతువుల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి మేము నమస్కరిస్తున్నాము అని మనం అర్థం చేసుకోవచ్చు. మృగయుభ్యః అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. వేటగాళ్ళు ఎవరైతే మృగములను వేటాడేటువంటి వాడు ఉన్నాడో వాడి రూపంలో ఉండేటువంటి, వేటగాడి రూపంలో ఉండేటువంటి వాడికి మేము నమస్కరిస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ వేటగాడిని పరమాత్మ అయినటువంటి శివుడితో ఎలా పోల్చుకోవచ్చు అనగా, సాక్షాత్తు మనకు గొప్ప ఉదాహరణ వాయులింగాత్మకమైనటువంటి కాళహస్తిలో అపరిమితమైనటువంటి భక్తితో సేవ చేసినటువంటి కన్నప్పనే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక వేటగాడు తాను తెచ్చినటువంటి పదార్థములను వేటాడి తెచ్చినటువంటి పదార్థములను నైవేద్యముగా పెట్టి తాను భుజించినాడు. అలాంటి పరమాత్మ అయినటువంటి శివుడి సాయుధ్యాన్ని పొందినటువంటి మహాభక్తులు ఎంతోమంది కూడా ఈ విధముగా ఉన్నారు అని అర్థం చేసుకోవడానికి మనము ఈ వాక్యాన్ని చూడవచ్చు. మృగయుభ్యః శ్వనిభ్యః అనగా కుక్కలు, తోడేళ్ళు, నక్కలు ఈ రూపముగా ఉండేటువంటి జంతువులకు మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క వాక్య అర్థం. ఈ యజుస్సు యొక్క మంత్ర ఫలము ఎవరైతే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఉంటారో ఈ యొక్క మృగముల ద్వారా శ్వనిభ్యః అనగా ఆ కుక్కలకు సంబంధించినటువంటి ఆ జంతువుల ద్వారా ప్రమాదములు జరగవు అని మనం అర్థం చేసుకోవచ్చు. నమశ్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః. కాపలాగా ఉండేటువంటి శునకములు
ఆ శునకాలకు నాయకుడైనటువంటి వాడు. ఈ రెండింటి రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. ఇలా అనేకముగా ఈ రుద్రానువాకాలు చెప్పబడినాయి. ప్రథమానువాకం పూర్తిగా శివుడు ధరించి ఉండేటువంటి ఆయుధముల గురించి చెబితే, రెండవ అనువాకం పూర్తిగా తేజోమయమైనటువంటి తేజస్సు గురించి చెప్పినాయి. అనగా పరమాత్మలో ఉండేటువంటి అణువణువులో తాను ధరించి ఉన్నటువంటి ఆభరణముల యొక్క వెలుగులు చెప్పబడ్డాయి. రెండవ అనువాకం పూర్తిగా దేవతామూర్తి అని, మూడవ అనువాకం రజోమూర్తి అని, నాలుగవ అనువాకము నానా విధమైనటువంటి నానా జాతి రూపము అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అనగా కుక్కలు, ఏనుగులు, మృగములు, రథాలను తయారు చేసేటువంటి వాళ్ళు, రథాన్ని అధిరోహించేటువంటి వాళ్ళు, ఆ రథానికి ఉండేటువంటి చక్రములు, ఆ చక్రములలో వేసేటువంటి నూనెను తయారు చేసేటువంటి వాళ్ళు, ఆ నూనెలు పట్టడానికి ఉండేటువంటి సామాగ్రిని తయారు చేసేటువంటి వాళ్ళు, ఈ విధముగా సంచారము చేసేటువంటి అనేక మంది అష్టైశ్వర్యాలు కలిగినటువంటి మహత్తు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క నాలుగవ అనువాకంలో ఉండేటువంటి అర్థములు. ఈ నాలుగవ అనువాకం పూర్తిగా శంభుదేవుడే ప్రధానమైనటువంటి దేవుడు అవుతున్నాడు. ఆ శంభు పరమాత్మ యొక్క అనుష్ఠానం చేయదలిచినటువంటి వాళ్ళు ఈ నాలుగవ అనువాకం పారాయణం వల్ల వనములలో ఉండేటువంటి జంతువులు కానీ, లోకములో సృష్టిలో తిరిగేటువంటి పక్షులు కానీ, వాటి వల్ల కలిగేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అని మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ శునకములు అంటే కుక్కలనే ఎందుకు ప్రధానముగా చెప్పబడినాయి అని అంటే, కాలభైరవుడు ఎవరైతే కాలాన్ని నడిపించేటువంటి వాడు, ఈ కాలభైరవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించే చెప్పినటువంటి ఈ చివరగా చెప్పినటువంటి యజుస్సు నమశ్వభ్య శ్వపతిభ్య ఓ నమః. శ్వపతి అనగా భైరవుడు అని అర్థం. ఆ భైరవులు అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, భీషణ భైరవుడు, కపాల భైరవుడు, సంహార భైరవుడు అని 8 మంది. ఆ భైరవులందరూ కూడా ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి వారు ఈ శునకములను తన యొక్క ఆధీనంలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క వాక్యార్థం. ఈ వాక్యార్థం పూర్తిగా ఈ నాలుగవ అనువాకాన్ని సమాప్తము చేస్తూ ఉంది. ఈ అనువాక శ్రవణము పఠనము చేత మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి బాధలు, జంతువుల నుండి కలిగేటువంటి బాధలను కూడా తొలగజేస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. భూతాని శంభుర్భువనాని శంభు వమనాని శంభుర్గిరయశ్చ శంభు అని రుద్రాధ్యాయం చెప్పబడ్డది. భూతాని శంభు అనగా సంచరించేటువంటి అనేకమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మ అయినటువంటి శివుడి స్వరూపమే. భువనాని శంభు, ఇళ్ళు, కోటలు, గుట్టలు ఇవేవైతే ఉన్నాయో, ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మ అయినటువంటి శివస్వరూపమే. గిరయశ్చ శంభు గిరియామిషం గిరిశంతహస్తే విభర్షస్తవే అని మొదటి అనువాకంలో ఉండేటువంటి వాక్యార్థం. గిరయ, గిరిని అధిరోహించినటువంటి వాడు. శివుడు ఎక్కడున్నాడు అంటే వెండికొండ పైన వెలుగుతూ ఉన్నాడు. వెండికొండ పైనను వెలుగుతున్న ఆ యొక్క శివుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా చంద్రుడు ఏ రకమైనటువంటి కాంతిని విరాజిల్లుతూ ఉన్నాడో, వెండి రజత వర్ణం ఏ రకంగానైతే కంటికి కనిపించేటువంటి తెలుపు రంగులో ఉంటుందో అలాంటి కొండలను అధిరోహించినటువంటి వాడు, కొండలకు అధిపతిగా ఉన్నటువంటి వాడు, పర్వతాలకు, కొండలకు, గిరులకు ఆయన పతి అయినటువంటి వాడు. వనాని శంభు గిరయశ్చ శంభు, ఆ రూపముగా ఉండేటువంటి శంభుడికి నమస్కారం చేస్తూ ఉన్నాము అని అభినవ శంకరులు ఈ శ్లోకాన్ని చెప్పి ఈ 4వ అనువాకాన్ని ముగించినాడు. ఆ తర్వాత వచ్చేటువంటి అనువాకం 5వ అనువాకం. ఈ 5వ అనువాకం పూర్తిగా కూడా పరమాత్మకు ఉండేటువంటి పేర్లు అనగా భవ, శర్వ, రుద్ర, పశుపతి అనేటువంటి పేర్లు. ఆ పేర్లు కలిగినటువంటి పరమేశ్వరుడు శివుణ్ణి అనుష్ఠానం చేసినటువంటి భక్తులు శివుణ్ణి ఏ విధంగా ధ్యానించినారో ఆ లక్షణాలన్నీ కూడా ఈ యొక్క అనువాకంలో చెప్పబడుతూ ఉన్నాయి. అంటే ధర్మబద్ధులు, అసాధారణమైనటువంటి వాళ్ళు, అనుసంధానం చేసి
వారి యొక్క మహిమను పూర్తిగా కూడా ఈ 5వ అనువాకంలో చెప్పబడుతూ ఉన్నాయి. ఈ 5వ అనువాకానికి ధ్యాన శ్లోకం ఈ రకంగా ఉంది. గౌరీకరాంబుజన్యస్త స్వర్ణశైల శరాసనం ఇషుహస్తం రథారూఢం నరనారీతనం స్మరేత్. ఒకవైపు పూర్తిగా గౌరీదేవత, ఇంకొక వైపు పూర్తిగా కూడా తాను ఈశ్వర దేవతగా ఉన్నటువంటి రూపం. ఇక్కడ పరమాత్మ ఒక చేతిలో తామర పువ్వును ధరించి ఉన్నాడు, ఇంకొక చేతిలో ధనస్సును ధరించి ఉన్నాడు. కాబట్టి ధనస్సును ధరించినటువంటి కుడి భాగమంతా కూడా శివుడిగా, తామర పువ్వు ధరించి ఉన్నటువంటి ఎడమ భాగమంతా కూడా పార్వతీదేవిగా చెప్పబడుతూ ఉంది. అర్ధనారీశ్వర తత్వముతో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క శ్లోక అర్థం. బాలచంద్ర కళావిభూషణ భాసమాన భుజఘ్నునిన్ వ్యాళరాజ గుణోపపన్న సువర్ణశైల శరాసనున్ నాళికేక్షణ బాణునిన్ గణనాథునిన్ రిపురఘ్నునిన్ కాలకాలుని జొచ్చితిన్ నన్ను కాలుడేమియొనర్చెడిన్ అని ఈ యొక్క పద్యము అద్భుతమైనటువంటి పద్యం ఉన్నది. అనగా శరాసనం, పూర్తిగా దర్భాసనాన్ని వేసుకున్నటువంటి వాడు. దర్భ అనగా ఆయుధముతో సమానమైనటువంటిది. ఈ దర్భను యజ్ఞయాగాది క్రతువుల్లో, అదే విధముగా గ్రహణము పట్టినటువంటి సమయంలో కూడా మనం వాడుతూ ఉన్నాము. అలాంటి శరాసనాన్ని తాను వేసుకున్నటువంటి వాడు, తాను ఆసనముగా వేసుకున్నటువంటి వాడు. ఆసనములు పలు విధాలుగా ఉన్నాయి. అందులో మంత్రాసనము ముఖ్యమైనటువంటిది. పృథివిత్వయా ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వంచ ధారయమాన్ దేవి పవిత్రం కురుచాసనం. ఏదైతే దర్భను అనుష్ఠానము చేసి తాను వ్యాఘ్ర చర్మాన్ని ధరించి ఉన్నాడో పరమాత్మ అయినటువంటి శివుడు అద్భుతమైనటువంటి శరాసనం పైన విరాజిల్లుతూ ఉన్నాడు. సంబోధననే లేనటువంటి అనేకమైనటువంటి అన్యతర నమస్కారాలన్నీ కూడా ఈ యొక్క 5వ అనువాకంలో చెప్పబడ్డాయి. ఈ 5వ అనువాకంలో మొదటి యజుస్సు నమో భవాయచ రుద్రాయచ. భవాయచ అనగా భవంతి ప్రాణినః అస్మాత్ అనగా ఈ సకలమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేటువంటి వాడు భవుడు. అలాంటి ప్రాణులకు కారణమైనటువంటి ఆ భవుడికి నేను నమస్కరిస్తున్నాను. నమో భవాయచ రుద్రాయచ. రుదం రోదన హేతుభూతం దుఃఖం ద్రావయతీతి రుద్రః. రోదనము అనగా ఏడుపు. అలాంటి దుఃఖానికి కారణమైనటువంటి వాడు, దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన రుద్రుడు అని మనము ఈ రుద్రాధ్యాయం ప్రారంభానికి ముందుగా చెప్పినటువంటి వ్యుత్పత్తిలో చెప్పుకున్నాం. అలాంటి భవుడు రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. సర్వ ప్రాణులకు కూడా తాను శుభాన్ని కోరేటువంటి వాడు, ప్రాణులకు అధిపతి అయినటువంటి వాడు అయినటువంటి భవుడికి నేను నమస్కరిస్తున్నాను. అలాంటి 5వ అనువాకంలో మొదటి యజుస్సు. 2వ యజుస్సు నమః శర్వాయ చ పశుపతయే చ. పశుపతి అనగా పశువులకు పరిపాలన చేసేటువంటి వాడు, ఉన్నతముగా పశువులను కాపాడేటువంటి వాడు, పశువులను పరిపాలన చేసేటువంటి వాడిని పశుపతి అని అంటున్నాం. శర్వాయ శృణాతి హినస్తి పాపమితి శర్వః అనగా చెవుల ద్వారా అబద్ధాన్ని వినేటువంటి వాడు, నోటి ద్వారా అబద్ధాన్ని చెప్పేటువంటి వాడు, చూసిన దాన్ని అబద్ధముగా చెప్పేటువంటి వాడు, వీళ్లను సంహరించేటువంటి వాడు శర్వుడవుతున్నాడు. అలాంటి శర్వుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. పశుపతయేచ. అజ్ఞానమైనటువంటి ఈ లోకంలో జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించి ఈ చరాచరములో ఉండేటువంటి పశువులను కాపాడేటువంటి వాడికి, అలాంటి పశుపతికి నేను నమస్కరిస్తున్నాను అని 5వ అనువాకంలో ఉండేటువంటి 2వ యజుస్సు అర్థం. ఈ యొక్క 2 వాక్యములు ఏవైతే మొదటి యజుస్సు 2వ యజుస్సు ఉన్నాయో, నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ అనేటువంటి ఈ 4 ఖండములు, 4 పదములు ఏవైతే ఉన్నాయో, వాక్యములు ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యముల యొక్క పఠనము, శ్రవణము, జపము ద్వారా శ్రీకామ వృద్ధి అని తెలుస్తూ ఉంది. కామ్యము అనగా కోరికలు. ఎవరికైతే లక్ష్మీప్రదమైనటువంటి కోరికలు ఉన్నాయో ఈ మంత్ర అనుష్ఠాన జప తర్పణ హోమాదుల చేత వారికి ఇవన్నీ కలుగుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ విధముగా రుద్రాధ్యాయములో మరొక ధారావాహిక ద్వారా 5వ అనువాకంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి మంత్ర అర్థ రహస్యాల విజ్ఞాన సర్వస్వాన్ని అంతా కూడా మనం తెలియజేసుకుంటూ ఉందాం. ఈ విధముగా పరమాత్మ సేవను పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ రుద్రాధ్యాయ శ్రవణము ద్వారా విన్నటువంటి వారికి అదే విధముగా చెప్పినటువంటి వారికి కూడా సమానమైనటువంటి ఫలం వస్తూ ఉంది. కర్తా కారయితాశ్చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వార సమభాగినః. ఇక్కడ ఉన్నటువంటి ఈ రుద్రాధ్యాయము పఠనము చేత విన్నటువంటి మీకు అదే విధముగా అందించినటువంటి వీళ్లకు సుకృతమైనటువంటి కార్యము ద్వారా ఐశ్వర్య వృద్ధి ఎల్లవేళలా కలుగును అంటూ ఈ అనువాకాన్ని ఈ రోజుటి ధారావాహికను సమాప్తం చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.